వృషభ రాశి వారి యొక్క వారఫలాల గురించి తెలుసుకుందాం. ఇక అది 30 నవంబర్ 2025 ఆదివారం నుంచి 6 డిసెంబర్ 2025 శనివారం వరకు వృషభ రాశి వారి యొక్క వారఫలాల గురించి మనం తెలుసుకుందాం. ఇక గ్రహగతుల ఆధారంగా వృషభ రాశి వారి చూసుకుంటే తృతీయంలో బృహస్పతి, అర్ధాష్టమ కేతువు, షష్టమ బుధుడు, సప్తమంలో రవి, శుక్ర, కుజుల సంచారం, భాగ్యస్థిత రాహు, దశమంలో చంద్రశల్య యొక్క సంచారం. ఇక వృషభ రాశి వారికి ఇప్పటి వరకు జరిగేటువంటి ప్రతి వ్యవహారంలో ఒకంత అనిశ్చిత వాతావరణం ఉన్నప్పటికీ ఈ వారంలో అనుకున్న ప్రతి పనిలో ఒక పట్టుదలతో విజయం సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు. మనోధైర్యం పెరుగుతుంది. దైవిక బలంతో ప్రతి పనిని విజయం సాధించుకుంటారు. కుటుంబ విషయాల్లో సానుకూల పరిస్థితులు కలుగుతాయి. ఆర్థికపరమైన ఖర్చులు పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ప్రయాణాల విషయాల్లో శ్రద్ధ పాటించండి. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్, రుణబాధలు, లిక్విడ్ క్యాష్ మీరు ట్రాన్సాక్షన్ చేసేటువంటి వారు, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, ఎక్స్పోర్టింగ్, ఇంపోర్టింగ్, అలాగే షేర్ మార్కెట్స్ లాంటి వ్యవహారాలు చేసేటువంటి వారు కాస్త జాగ్రత్తలు పాటించడం ఈ వారంలో వృషభ రాశి వారికి చెప్పదగ్గ సూచన. ఇక ఈ రాశి వారికి ముఖ్యంగా షష్టమ బుధుని యొక్క సంచారం వల్ల వృత్తి వ్యాపారాల వారికి చాలా ప్రోత్సాహకరంగా చాలా చక్కటి వ్యాపారపరమైనటువంటి అభివృద్ధి కనిపించే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ వారంలో సప్తమ రవి కుజుల సంచారం వల్ల అనుకున్న ప్రతి పనిలో కొంత పట్టుదలతో ముందుకెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే తృతీయ బృహస్పతి సంచారం వల్ల ఎంతో ప్రోత్సాహకరంగా పట్టుదలతో అనుకున్న పనిని విజయం సాధించేటువంటి వ్యవహారంలో కొంత శనైశ్వరుడి యొక్క ప్రభావం వల్ల మానసికమైన అనిశ్చిత, చేసే వృత్తి పట్ల కొంత నిరుత్సాహం, ఒత్తిడి భారం పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. అంటే ఈ రాశి వారికి కొంత నిరుత్సాహం కానీ, ఆత్మవిశ్వాసం తక్కువగా ఉండటం కానీ, చేసే పనిలో ఆ ఇష్టత తగ్గిపోవటం కానీ, ముఖ్యంగా వృషభ రాశి వారికి బృహస్పతి యొక్క తృతీయ సంచారం అత్యంత శుభప్రదమైన ఫలితాలను ఇస్తుంది. కాబట్టి దైవిక బలంతో, మనోధైర్యంతో ప్రతి పనిలో వచ్చే సమస్యల కన్నా విజయాన్ని సాధించుకుని ఒక పాజిటివ్ నేచర్తో ముందుకెళ్ళట్లయితే విజయం సాధించుకుంటారు. మరి ఈ రాశి వారికి లాభస్థిత శనైశ్వరుడు, దశమ రాహు సంచారం అంటే వృత్తిపరమైన విషయాల్లో కొంత ఆందోళన, ఒత్తిడి భారం, ఉద్యోగపరమైన విషయాల్లో ఉద్యోగ మార్పులు, నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసుకునే వారికి సానుకూలమైన ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. ఈ వారం ప్రారంభంలో అత్యంత శుభప్రదమైన వార్తలు వృషభ రాశి వారు వింటారు. వారాంతంలో కాస్త ఖర్చు స్థానం పెరుగుతుంది. కుటుంబ విషయాల్లో అనిశ్చిత వాతావరణం కలుగుతుంది. ఆరోగ్య విషయాల పట్ల శ్రద్ధ పాటించడం వృషభ రాశి వారికి ఈ వారంలో చెప్పదగ్గ సూచన. ఇక అర్ధాష్టమ కేతువు, దశమ రాహు యొక్క సంచారం వల్ల ప్రాపర్టీ పరమైనటువంటి వ్యవహారాలు, ఆస్తి సంబంధితమైనటువంటి మార్పులు, లిటిగేషన్లో ఉన్నటువంటి భూములు కానీ, కోర్టు వ్యవహారాల్లో కానీ కాస్త జాగ్రత్తలు పాటించడం ఈ వారంలో చెప్పదగ్గ సూచన. ఎందుకంటే ఆర్థిక పరంగా అనవసరమైన ఖర్చులు పెరగటం, అనవసర అపవాదమానాలు, ఎంత చేస్తున్నప్పటికీ ఆ గుర్తింపు, మాట పట్టింపులు ఎక్కువగా ఉండటం అనేది వృషభ రాశి వారిలో ఎక్కువగా మనం ఆలోచించదగ్గ విషయంగా ఈ వారం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ వారంలో వృషభ రాశి వారికి దశమ రాహు సంచారం వల్ల ప్రతి పనిలో మీరు ఎంత శ్రద్ధగా చేస్తున్నప్పటికీ అనవసరమైనటువంటి అపవాదమానాల వల్ల మానసిక అనిశ్చిత వాతావరణం పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇక చిన్న తరహా వ్యాపారాలు, వృత్తి సంబంధితమైన కార్యాచరణ విషయంలో సానుకూల పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగ విషయాల్లో కాస్త ఒత్తిడి భారం పెరుగుతుంది. మనోధైర్యంతో, దైవిక బలంతో అనుకున్న ప్రతి పనిలో విజయం సాధించుకుని ముందుకెళ్ళేటువంటి అవకాశాలు వృషభ రాశి వారికి గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. ఇక వ్యవసాయదారులు, చిన్న తరహా వ్యాపారాలు, చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి ఈ వారంలో మీ శ్రమకు, మీ కష్టానికి మంచి ఫలితాలే గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. రాజకీయ నాయకులకు చాలా సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. దశమరాహు సంచారం వల్ల వృత్తి వ్యాపారాల పట్ల నూతన వస్తు వాహన క్రయ విక్రయాలు చేసుకునేటువంటి వారంగా వృషభ రాశి వారికి చెప్పుకోవచ్చు. ఏకాదశ శనైశ్వరుడి సంచారం వల్ల గతంలో ఇచ్చిన హామీల్ని నిలబెట్టుకునేటువంటి ప్రయత్నంలో వీరు కొంత శ్రమ, ఒత్తిడితో కూడుకున్న కార్యాచరణ ఉన్నప్పటికీ కూడా చక్కటి విజయాలు సాధించుకుంటారు వృషభ రాశి వారు. మరి ఈ వారంలో వృషభ రాశి వారు చేయదగిన పరిహారాల గురించి తెలుసుకుందాం. ఈ వారంలో వృషభ రాశి వారు ముఖ్యంగా షష్టమ బుధుడు, అర్ధాష్టమ కేతు యొక్క సంచారం. ప్రతిరోజు కూడా గణపతి యొక్క నామాన్ని మీరు స్మరణ చేయండి. గణపతి యొక్క అష్టోత్తరాన్ని చదువుకోండి. గణపతి యొక్క దర్శనాన్ని చేసుకోండి. చక్కగా గణపతి యొక్క మహామంత్రాన్ని మీరు జపం చేసుకోవటం అత్యంత శుభప్రదమైన ఫలితాలను ఇస్తుంది వృషభ రాశి వారికి. ఇక దశమరాహు సంచారం వల్ల ఈ వారంలో ముఖ్యంగా ఆదివారం, శుక్రవారం రోజు అమ్మవారి యొక్క ఆరాధన,
ప్రతిరోజు దుర్గా సప్తశ్లోకి స్తోత్రాలు చదువుకోవటం, వృషభ రాశి వారికి మీరు చేయబోయే ప్రతి పనిలో కొంత బహిర్గతం కాకుండా కాన్ఫిడెన్షియల్గా అంటే రహస్యంగా కొన్ని విషయాలు ఉంచుకోవటం వల్ల మానసికమైనటువంటి బలంతో పాటు కుటుంబ విషయాల్లో కూడా, ఉద్యోగ విషయాల్లో కూడా కొంత ప్రోత్సాహకరంగా ముందుకెళ్ళి విజయాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు. ఇక వృషభ రాశి వారి వారంలో ఓం గం గణపతయే నమః అనేటువంటి నామాన్ని చక్కగా మీరు జపం చేసుకోవటం చక్కటి శుభఫలాలు గోచరించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు.